హలో. ప్రభుత్వం, ప్రజాస్వామ్యం వినడానికి చాలా పెద్ద పదాల్లా అనిపిస్తాయి కదా. కానీ అసలు భయపడాల్సిన పనిలేదు. ఈరోజు మనం ఈ పెద్ద పెద్ద కాన్సెప్ట్లను చాలా సింపుల్గా మనందరికీ అర్థమయ్యేలా ముక్కలు ముక్కలుగా చేసి చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలు పెట్టేద్దాం. ముందుగా మనకసలు రూల్స్ ఎందుకు అవసరం? అక్కడ్నుంచి మొదలుపెట్టి ఆ రూల్స్ని ఎవరు తయారు చేస్తారు? అదేనండి, ప్రభుత్వం అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, మరి ఈ మొత్తం సిస్టంలో మన స్థానం ఏంటి, ఇలా ఒక్కో విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, అసలు రూల్సే లేవు అనుకోండి. రోడ్ల మీద ట్రాఫిక్ లైట్లు లేవు, స్కూల్లో టైం టేబుల్ లేదు, ఇంట్లో ఏ పద్ధతి లేదు. అప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుంది? అంతా గందరగోళంగా అయిపోదూ? ఇక్కడ ఈ రెండు ఫోటోలు చూస్తే మనకే అర్థమైపోతుంది. ఒకవైపు ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల అంతా ఎంత ఆర్డర్లీగా, స్మూత్గా వెళ్ళిపోతుందో, మరోవైపు చూడండి, రూల్స్ లేకపోతే ఎలా ఉంటుందో. పూర్తి గందరగోళం. కేవలం రోడ్లమీదే కాదు, మనం ఆడుకునే గ్రౌండ్ అయినా, మన స్కూల్ అయినా, ప్రతి చోట రూల్స్ మనల్ని సేఫ్గా ఉంచడానికే, మన పనులు ఈజీగా అవ్వడానికే ఉంటాయి. ఓకే, రూల్స్ ఉండాలి, చాలా అవసరమని మనకు అర్థమైంది. మంచిది. కానీ ఆ రూల్స్ని ఎవరు తయారు చేస్తారు? వాటిని ఎవరు పాటింపజేస్తారు? ఆ ప్రశ్నకు సమాధానమే ప్రభుత్వం. ప్రభుత్వం గురించి తెలుసుకునే ముందు పరిపాలన అంటే ఏంటో చూద్దాం. చాలా సింపుల్. పరిపాలన అంటే ఒక యాక్షన్, ఒక ప్రాసెస్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కోసం రూల్స్ తయారుచేసి ఆ రూల్స్ అందరూ ఫాలో అయ్యేలా చూసే ఆ పద్ధతినే పరిపాలన అంటాం. మరి ప్రభుత్వమంటే ఏంటి? ఆ పరిపాలన అనే పనిని చేసేవాళ్లే ప్రభుత్వం. ఒక సిస్టమ్ లేదా కొంతమంది వ్యక్తుల సమూహం అన్నమాట. సో పరిపాలన అనేది యాక్షన్ అయితే, ప్రభుత్వం ఆ యాక్షన్ను చేసే ఏజెన్సీ. సరే, ప్రభుత్వమంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు దాని లోపలేముంటుందో, అది ఎలా పనిచేస్తుందో చూద్దామా? ప్రభుత్వాన్ని మనం 3 మెయిన్ పార్ట్స్గా చూడొచ్చు. ఒక్కో పార్ట్కి ఒక్కో ముఖ్యమైన పనుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వానికి 3 వేర్వేరు పనులున్నాయనుకోండి. ఒక టీంలో ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తేనే కదా మొత్తం ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యేది. అలాగే ఇక్కడ కూడా ప్రభుత్వంలో 3 టీమ్స్ కలిసి పనిచేస్తాయి. ఆ 3 భాగాలు ఏంటంటే, మొదటిది లెజిస్లేచర్, అంటే శాసనసభ. వీళ్ళు కొత్త చట్టాలు చేస్తారు లేదా పాతవాటిని మారుస్తారు. రెండోది ఎగ్జిక్యూటివ్, అంటే కార్యనిర్వాహక వర్గం. వీళ్ళు ఆ చట్టాలను అమలు చేస్తారు. ఇక మూడోది జ్యుడిషియరీ, అదేనండి మన న్యాయ వ్యవస్థ. వీళ్ళు ఆ చట్టాలను ఎవరైనా అతిక్రమించారా అని చూసి తీర్పులిస్తారు. ఉదాహరణకు సైబర్ క్రైమ్ పెరిగిపోతోందనుకోండి, లెజిస్లేచర్ ఒక కొత్త స్ట్రిక్ట్ లా చేస్తుంది. ఎగ్జిక్యూటివ్లో ఉండే పోలీసులు ఆ లా ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. ఇక జ్యుడిషియరీ అంటే కోర్టులు పట్టుబడిన వాళ్ళకి శిక్ష వేస్తాయి. చూశారా ఎలా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయో? దీన్నే సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు, అంటే అధికార విభజన. ఇది ఎందుకు ఇంత ముఖ్యమంటే, పవర్ అంతా ఒక్కరి చేతిలో ఉంటే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది కదా. అందుకే ఈ 3 విభాగాలు వేరువేరుగా ఉంటూ ఒకదానినొకటి చెక్ చేసుకుంటాయి. దీనివల్ల ఏ ఒక్క విభాగం కూడా మరీ పవర్ఫుల్ అవ్వకుండా బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో మనకొక ఐడియా వచ్చింది. ఇప్పుడు అది ఎక్కడెక్కడ పని చేస్తుందో చూద్దాం. అంటే ప్రభుత్వం ఎన్ని లెవెల్స్లో ఉంటుందో తెలుసుకుందాం. మన దేశంలో ప్రభుత్వాన్ని 3 లెవెల్స్లో చూడొచ్చు. మన ఊరు లేదా మన టౌన్ విషయాలు చూసుకునేది లోకల్ గవర్నమెంట్, అంటే స్థానిక ప్రభుత్వం. మన రాష్ట్రం మొత్తానికి సంబంధించిన విషయాలు చూసుకునేది స్టేట్ గవర్నమెంట్, అంటే రాష్ట్ర ప్రభుత్వం. ఇక దేశం మొత్తం కోసం పనిచేసేది నేషనల్ లేదా సెంట్రల్ గవర్నమెంట్, అంటే కేంద్ర ప్రభుత్వం. ఈ 3 లెవెల్స్ ఎలా కలిసి పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అనుకోకుండా వరదలొచ్చాయనుకోండి. వరద కేవలం ఒక చిన్న ఏరియాలోనే వచ్చిందనుకోండి, అక్కడి లోకల్ అధికారులు, అంటే మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయగలరు. అదే వరద కాస్త పెద్దదై చాలా ఊర్లను ముంచెత్తితే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ రంగంలోకి దిగుతుంది. వాళ్ళ దగ్గర ఎక్కువ రిసోర్సెస్ ఉంటాయి. ఇక పరిస్థితి మరీ తీవ్రంగా ఉంటే, అంటే మొత్తం రాష్ట్రమే వరదల్లో చిక్కుకుంటే, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. అవసరమైతే ఆర్మీని కూడా పంపిస్తుంది. చూసారా, సమస్య చిన్నదో పెద్దదా అనేదాన్ని బట్టి ఏ లెవెల్ గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలో డిసైడ్ అవుతుంది. ఇప్పటిదాకా మనం ప్రభుత్వం గురించి, దాని భాగాల గురించి, దాని లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం. అంతా బాగుంది. కాని ఈ మొత్తం సిస్టంలో మన పాత్ర ఏంటి, మన పవర్ ఏంటి, అక్కడికే వస్తుంది అసలు విషయం. అదే ప్రజాస్వామ్యం. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం.
ఈ పదం గ్రీక్ భాష నుంచి వచ్చింది. అక్కడ డెమోస్ అంటే ప్రజలు, క్రాటోస్ అంటే రూల్ అంటే పాలన. సో డెమోక్రసీ అంటే ప్రజల పాలన. సింపుల్గా చెప్పాలంటే రూలర్స్ ప్రజలే. ఆగండి, ప్రజలే పాలించడమేంటి? మన దేశంలో 100 కోట్లకు పైగా జనాభా ఉంది. అందరూ కలిసి ఒకేసారి ఎలా రూల్ చేస్తారు? అది అయ్యే పనేనా? కరెక్ట్ పాయింట్. దీన్ని అర్థం చేసుకోటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మన క్లాస్లో అందరం కలిసి పిక్నిక్ వెళ్లాలనుకుంటున్నాం, కానీ ఎక్కడికి వెళ్లాలో ఒక డెసిషన్కి రాలేకపోతున్నాం. అప్పుడేం చేయొచ్చు? మన ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, పిక్నిక్ స్పాట్ కోసం క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరూ డైరెక్ట్గా ఓటు వేయడం. ఏ స్పాట్కి ఎక్కువ ఓట్లొస్తే అక్కడికి వెళ్లటం. దీన్ని డైరెక్ట్ డెమోక్రసీ లేదా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటారు. రెండో ఆప్షన్ ఏంటంటే, క్లాస్ మొత్తం కలిసి ఒక రిప్రజెంటేటివ్ను, అంటే మన క్లాస్ లీడర్ను ఎన్నుకోవడం. అందరి తరపున ఆ లీడర్ బెస్ట్ ప్లేస్ను డిసైడ్ చేస్తాడు. దీన్నే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటారు. మన భారతదేశం లాంటి పెద్ద దేశాల్లో అందరూ నేరుగా నిర్ణయాలు తీసుకోవడం కష్టం కాబట్టి మనం ఈ రెండో పద్ధతినే ఫాలో అవుతాం. మనం ఓట్లు వేసి మన తరఫున నిర్ణయాలు తీసుకోవడానికి కొందరిని ఎన్నుకుంటాం. వాళ్లే మన ప్రతినిధులు. స్టేట్ లెవెల్లో వాళ్లను ఎంపీ-ఎమ్మెల్యే అంటాం, నేషనల్ లెవెల్లో ఎంపీలు అంటాం. వాళ్లు మన వాయిస్ని అసెంబ్లీలో, పార్లమెంట్లో వినిపిస్తారు. మన ప్రజాస్వామ్యం ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. 2024 లెక్కల ప్రకారం మన దేశంలో ఓటు హక్కు ఉన్నవాళ్లు సుమారుగా 97 కోట్ల మంది. అవును, 97 కోట్లు. మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం. రిగో బెర్తా మెంచుతుం చెప్పిన ఈ మాటలు చూడండి. ప్రజాస్వామ్యమంటే కేవలం 5 ఏళ్లకోసారి ఓటు వేయటం మాత్రమే కాదు, న్యాయం, సమానత్వం, ప్రతి ఒక్కరిని గౌరవించడం. ఇవన్నీ లేకుండా అస్సలైన ప్రజాస్వామ్యం ఉండదు. అంటే డెమోక్రసీ అనేది ఒక జీవన విధానం. సో ఒక్కసారి మనం మాట్లాడుకున్నవన్నీ క్విక్గా రివైజ్ చేద్దాం. ఫస్ట్, మనకు రూల్స్ కావాలి. వాటిని చూసుకోవడానికి ఒక గవర్నమెంట్ కావాలి. సెకండ్, గవర్నమెంట్కు 3 ముఖ్యమైన పనులుంటాయి: లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. థర్డ్, గవర్నమెంట్ 3 లెవెల్స్లో పనిచేస్తుంది: లోకల్, స్టేట్, నేషనల్. ఫైనల్గా డెమోక్రసీలో అల్టిమేట్ పవర్ మన చేతుల్లో, అంటే ప్రజల చేతుల్లోనే ఉంటుంది. సరే, ఈ టాపిక్ ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. భవిష్యత్ ఓటర్లుగా మన చుట్టూ ఉన్న సమస్యల గురించి ఆలోచించినప్పుడు, అంటే మన ఏరియాలో రోడ్లు, స్కూల్సు, హాస్పిటల్స్ గురించి, వాటిని ఏ లెవెల్ గవర్నమెంట్ పరిష్కరించగలదో ఆలోచించడం మొదలుపెట్టాలి. మన ఓటు, మన గొంతుక ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదో గ్రహించాలి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.